पुंडलिक वरदा हरी विठ्ठल श्री ज्ञानदेव तुकाराम राजादि रामचंद्र भगवान की कपिवरे मारुद्र हनुमान की जय श्री संत एकनाथ महाराज की जय। हरे हरे श्री गणेशाय नमः श्री सरस्वती नमः सद्गुरु रामचंद्राय नमः। श्री राम प्रार्थवानर्गण शरणागत विभीषणाय सृष्टिघात कळवळून केले उपशमन क्रोधाचे। असो శక్తి అధ్యాయ లోపల ఇక 7వ అధ్యాయం ఉన్నది 7వ అధ్యాయం పూర్తిగా శక్తి అయిపోయింది ఇక सगळं सरले शेपूट उरला अंटर मराठीला उठा सगळं जण उठले नारायण आनंदले मुनिजन तिन्ही लोक करा जय जयकार वाद्याचे गजर टाळ मर्दंग अपार ही प्रकारांगा उठा उठा साधू संत साधा आपुले हित जाईला नरदे मग कैसा भगवंत उठोरी वेगेशी चला जाऊ रावळाशी जळती पातकाच्या राशी काकडा आरती देखलिया ఈ ప్రకారంగానే అందరు లేవుండి కూర్చుండి రాత్రి ఏకాదశి ఉండే జాగరణ చేసిరు మా వారకరి భక్తులు నిద్ర ఉండే నిద్ర లోపల ఏమరజరా అట్లా ఇట్లా నిద్ర చేసిరు నిన్నే చేసినాయిగా ఆ ప్రకారంగానే రామచంద్ర ప్రభువుకు భక్తులందరూ ప్రార్థన చేసి రామ అయినా పోయిందిగా అయినా మాటకి ఏం చెప్తే అది కాదు ఇక మీరు లక్ష్మణుడికి శక్తి కలిగింది హనుమంతుడు పోయి రాకపోయా మరి ఇతైనా బతకడు ఇక నేనుండా అట్లా ఇట్లా చేసుడు అది ఇక మనది పాడు చేసుకున్నట్లు అవుతుంది అని మీరు కోపం చేయకుండే అయితే భర్త కోపం వచ్చాయంటే భార్య అంటది ఊకి అట్లా చేస్తున్నావు ఊకి ఉండంటే అతను ఊకి ఉంటున్నాడు ఎవరు చెప్తే విన్నాడు భార్య చెప్పేట్టు ఊకే ఉంటున్నాడు ఆ ప్రకారంగా కెలే క్రోధాచి ఉపశమన ఈ ప్రకారంగా రామచంద్ర ప్రభు శాంతైనరు అంటే భక్తులది భగవంతునిది భార్యది భర్తది ఎట్లా ఆ సంబంధం ఉన్నది ఆ ప్రకారం ఇక్కడ ఆత్మలేఖనాత్మ చెప్తూ ఉన్నారు శాంత కరుని కోపాశి అవిష్టోని మోహేషి గాయ బోలత సుగ్రీవాశి సావకాశి పరియసా లక్ష్మణుని గురించి రామునికి అనేకము దుఃఖం అండి దుఃఖం లోపల దుఃఖం చేసి తర్వాత కోపం వచ్చిన తర్వాత ఇంకా కోపం లోపల భక్తులు అన్నారు రామ మీరు ఒక ఏకాచ అపరాధాसाठी స్వార్ణి సకల సృష్టి ఇట్లాంటి పద్ధతి కాదు ఇంకా రామచంద్ర ప్రభు శాంతమైన తర్వాత సుగ్రీవు అంటున్నారు సుగ్రీవ అనుకుంటాను సుగ్రీవ అంత కరెక్ట్ ఉన్నది కదా కానీ నేను ఎట్లా చేయాలా నాది ఏం గతి అయిపోయా ఎట్లా అయిపోయా ఏం చేయాలా ఇక నేను ఒకటి చెప్తే ఒకటి ఇక్కడ అవుతున్నది ఏం చేయాలా ఏమంటారు నుండి ముంగట లక్ష్మణ సుగ్రీవాతే బోలావున దీన పరిదీన వచన దశరథ నందన బోలతై మన జీవనం లోపల ఏదైనా బాధ వచ్చిందంటే నలుగురు ముందర పెట్టాలంటే ఇట్లా పెద్దలు చెప్తారు లక్ష్మణునికి ముంగట తొడమ్మ తీసుకొని రామచంద్ర ప్రభు సుగ్రీవుని చెప్తారు సుగ్రీవా చూడు ఇది ఎట్లా అయింది గతి ఎట్లా అయింది ఇదే నా తమ్ముడు ఇప్పుడు బతుకుతాడా వాస్తవికి మాదే లక్ష్మణ్ సాంగ్ సుగ్రీవా ఈ ప్రకారంగా రామచంద్ర ప్రభు సుగ్రీవునికి ప్రార్థన చేస్తున్నారు సుగ్రీవా ఇప్పుడు దీనికి ఎట్లా చేయాలి దీనికి కారణం ఏమున్నది నాకడ ఏమి ఇక్కడ తోసగాటి అంటారా సుధరాయించగాచింది ఇక నాకు ఇది రాకపోతే నేను మరాఠీలో చెప్తా ఏం ప్రభు అది ఈ ప్రకారంగా అంటున్నాయి ఇక్కడ सुग्रीव परिस विनंती तू वंचक मित्र कार्यार्थी तुझे उपकार किती न्यावचनोक्ति बोलावे ఇంకొకటి సుగ్రీవ ఇప్పుడు నీ గురించి నాకు బాధ అవుతున్నది నేను అచానక్ పరిచయం అయితేమి దోస్తులు అయితేమి ఇక నా కార్యక్రమానికి నువ్వు ఎంతో సాయం చేస్తేవి నీ ఉపకారాలు ఎన్ని అన్ని కేలి ఉపకార సాంగు కాయ్ బాప నకరి 80 మాయ్ ఇప్పుడు ఈ ఉపకారం లోపల నేను ఏం ఉత్తీర్ణం కావాలా సుగ్రీవా ఇప్పుడు నీకు అక్కడ చేయకపోతే ఇక్కడ చేయకపోతే ఇంకొకటి విభీషణుడు ఉన్నాడు కానీ నీది గతి ఏం చేయాలి ఇట్లా రామచంద్ర ప్రభు సుగ్రీవుని ముందల అనేకము దుఃఖము ప్రవర్తన చెప్తున్నారు అట్లా मजन बोलावे सर्वता काय तोंड दाऊ समजता कुडाविन चरणागत वचन वृत वल्गलो शाणला शब्दाचं मार मृगला टोणप्याचं मार ఇక శాణ మనిషికి శబ్దాలనే బాధ అవుతుంది రాముడు అంటున్నాడు సుగ్రీవ
నేను అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా లోన్ మాఫీ చేయకపోయి అంటున్నారు. ఇప్పుడు లోన్ మాఫీ చేస్తాను చేయకపోయి అంటున్నారు మన తెలంగాణ సర్కార్. ఆ ప్రకారంగా అది చేస్తా ఇది చేస్తా అరే ఏమీ చేయకపోయా మరి ఒలుగులు వర్తాచి సుగ్రీవా అది చేస్తా ఇది చేస్తా అన్న ఏది పని కాకపోయా మరి నాకు ఇప్పుడు అది బాధ అవుతున్నది ఎట్లా చేయాలా ఏం చెప్పాలా అవి ముంగట ఇంకా నేను ముఖం ఎట్లా మరణ బరి కాయ అవకాళ ऐंशी ఈ ప్రకారంగా రామచంద్ర ప్రభు అంటున్నారు. माझ्या अंतकाळीचे वचने तुम्हानु लंघावे आपण सवे घेऊन वानर गणाय किष्किंध्य गमन करावे. మీరు ఖచ్చితంగా రాముడు దుఃఖమే చేస్తున్నాడు ఇట్లా అనుకున్నకుండి మీరు రాముడు దగ్గర అన్ని నవలకి ఎవడే నక్కడే అనువాచే కోడే భగవాన్ రామచంద్ర ప్రభు తన భక్తులది పరీక్ష చేస్తాడు మన చెకప్ చేస్తాడు ఆ ఒరిజినల్ ఉన్నారా డూప్లికేట్ ఉన్నారా. ఈ ప్రకారంగా సుగ్రీవుని ముంగట అంటారు సుగ్రీవా ఇప్పుడు నాతోనేరా మా ఏమి కాదు మజన కాయ అయినారా సుగ్రీవా అత తూచే కామ్ కర్ నేను చేసే ఏం పనులు ఉన్నాయో నువ్వే చేయి. ఈ ప్రకారం గురు మహారాజ్ ఏమంటారు శిష్యునికి నాతో ఏం కాదురా ఇక నువ్వే చేసుకోగా అంటాడు. శిష్యుతోనే అవుతుందా మహారాజ్ గురు మహారాజ్ పనులు. ఈ ప్రకారం భగవంతుని కార్యక్రమాలు భక్తులతోనే అవుతాయా భక్తులై పనులు భగవంతుని కావు భగవంతుని పనులు భక్తులతోని కావు ఎవరది వాళ్ళకి డ్రైవర్ పని డ్రైవర్కి కండక్టర్ పని कंडक्टरकी ఈ ప్రకారంగా సుగ్రీవుని కాదు సుగ్రీవా आता ते सगळं काय करायचं तूच कर ఈ ప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. विभीषण सवल्यावा सर्व प्रकारे संरक्षावा रावण करोनिया मावा घेईल जीवा याचिया. ఇప్పుడు నేను చెప్పేది తాత్పర్యం ఏమంటే ఇప్పుడు నా తమ్ముడు నాకేం బాధ లేదు నాది బాధ నా సంసారం నాకు చింత లేదు. जो मज होय अन्य शरण त्याची निवारी जन्म मरण्यालागी शरणांगत शरण मीचेकू ఈ ప్రకారంగా మనోని శరణ జావే సర్వభావే దేవాసి తుకారాం మహారాజ్ మాట ఇచ్చారు. అసంటలోకి శరణార్థులకు నేను ఎట్లా చేయాలా ఇప్పుడు నువ్వు శరణం వస్తేవి ఇంకా నీది ఎట్లా నీకు రాజా చేసిన ఇప్పుడు విభీషణునికి రాజా అక్కడ రాజా అభిషేకం చేయాలా. ఇప్పుడు ఒక పని చేయి ఆ విభీషణునికి నీతోని తోలుకో నీతోనే తీసుకొని ఆ రాజారావునికి ఎట్లా కింద మీద చేసి ఆయనకి విభాగం చేసి ఆ లంకా రాజాభిషేకం రాజధాని విభీషణునికి చేసి ఆ లక్ష్మణునికి లేపో లక్ష్మణుని దిక్కున అది నేను చూసుకుంటా మా సీత పోని లక్ష్మణుడు పోని ఆ విభీషణునికి మాట ఇచ్చిన అది మాత్రం నువ్వు నిలబెట్టు. ఇది ఒకటి ప్రార్థన నీకు చేస్తా ఉన్నా అది ఇదంతా నీతోనే అవుతుంది అని చెప్తున్నా అంటున్నారు. నీతోనే అవుతుందని చెప్తున్నా. రామచంద్ర ప్రభు సుగ్రీవునికి ప్రార్థన చేస్తావు ఏమంటారు వినుండి. అభిషేకిన విభీషణాశి అంటున్నారు నేను అనేక వర్త జల్పలు మీ తాసి बोलता वाटे सोपे करणी करता తీర కాపీ. ఇప్పుడు జ్ఞానరెడ్డి మహారాజ్ ఫోన్ చేసి వెళ్ళిపోతున్నా మహారాజ్ ఈరోజు శక్తి ఉన్నది మీరు రావాలా వస్తా అంటే ఇంకా రావాల పడుతుంది ఇంకే వస్తా అంటే అయిపోయానా కర్ణి కర్త తీర కాపీ. నేను మాట ఇచ్చినా కనుక ఏం చేయాలి సుగ్రీవా ఇప్పుడు నేను నాయిలాజ్ అయిపోయినా ఏం చేయాలో నాకు ఏం సుధరంతకు వచ్చింది. ఇక ఒకసారి విభీషణునికి రామచంద్ర ప్రభు లంకా రాజ్య దానం ఇచ్చిన అని సంకల్పం మెడిచారంట. సంకల్పం మెడిచిన తర్వాత భక్తులు అన్నారంట రామ మీరు విభీషణునికి లంక ఇస్తా అని సంకల్పం మెడిచారు. పరుగురు రావణాసురుడు గిట్ట లంక శరణాస్తి ఎట్లా చేస్తారు రామ్ ప్రభు అన్నాడంటే నా అయోధ్య విభీషణునికి ఇచ్చేస్తానంట. దేవ్ ఉదార్ देव उदार आहे की नाही भक्त उदार संत उदार देव उदार. ఈ ప్రకారంగా సుగ్రీవు ముందల రామచంద్ర ప్రభు ఒలగన చేస్తారు. సుగ్రీవా మరి దీని గురించి ఇక నీదే బలము నువ్వే సాయం చేయాలి आता माझं सहाय ఎత్తే करावे దేవా లేకపోతే భక్త. ఈ ప్రకారంగా సుగ్రీవ మహారాజ్ రామచంద్ర ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు. రావణునికి సంహారం చేస్తా విభీషణునికి లంక రాజా చేస్తా అది అంతా అన్ని మాటలు అన్ని ఫుల్ అయిపోయి ఏం చేయాలా అంటారు. మాట మనిషిగా ఆడాడు అంతేనా మాట మీద ఉండడు ఇప్పుడు ఒక మాట ఆడతాడు ఇంకో గంటకు ఒక మాట ఆడతాడు అంత ఏం గ్యారెంటీ అంటారు చూడండి మన ఎవరం లోపల. ఆ ప్రకారంగా నేను ఏమేమి మాట అన్నాను చెప్పినాను మీకు వచనాలు ఇచ్చినాను అవి అన్నీ వెస్ట్ అయిపోయినాయి సుగ్రీవా ఇప్పుడు నువ్వే నాకు దాత ఇక నాకు ఎవరు ఆధారం లేరు. ఈ ప్రకారంగా భగవాన్ రామచంద్ర ప్రభు తన భక్తుల ముందు తనది ఏది ఉన్నది వేదన అంటారు దానికి ప్రకటన చేస్తూ ఉన్నారు అక్కడ.
सौमित्राचे निजवळ छेदिन रावणाचे शिसाळेचे अवघेची वृता गेले रणी मोकळिले सौमित्र ఇంకొకటి సుగ్రీవా నీకు ఇంతగానో చెప్పేది తాత్పర్యం ఏమంటే నాకు బలముండ నా తమ్ముంది కుట్టచ్చే పడారు అసలు కూడా అంటారు చూడండి ఆ ప్రకారంగా నా తమ్ముడు పోయింది ఇప్పుడు నాతో ఏం కాదు అతనిది బలం ఉండ నాకు ఏకమేక సహాయకరు అవగేదరు సుప్పంత ఈ ప్రకారంగా నా లక్ష్మణులు ఏంది నాకు ఇప్పుడు నాతో ఏం కాదు రామచంద్ర ప్రభు సుగ్రీవరాజాకి అంటున్నారు రావణ బాపుడే కితే సౌమిత్ర బళే త్రిజగతి నాగవని రఘుపతి శక్తి ప్రత్యోత झाली माझी సుగ్రీవరాజా రావణుంది ఎంత బలం మా ముందల కానీ నేను అన్ని మాట్లాడినా అంటే నా తమ్ముని బలం మీద నేను మాట్లాడినా భావాచ బడావర్ ఈ ప్రకారంగా ఇప్పుడు నా తమ్ముడే పోయిండు ఇక నా దగ్గర ఏమున్నది వీర్యం లేదు ధైర్యం లేదు శక్తి లేదు బలం లేదు నాది ఏం లేదు అంత లయానికి పోయింది సుగ్రీవా ఇక నువ్వు మాత్రం ఈ కార్యక్రమం మన సాయం చేస్తావు అంటే నాకు ఎట్లా గడ్డకేసినట్లు అవుతుంది అంటారు చూడండి ఇప్పుడు ఇసుంటి అగరగంటి లోపల ఆడిన గడ్డకేసింది అంటారు చూడండి ఆ ప్రకారంగా నువ్వే సుగ్రీవునికి రామచంద్ర ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు सौमित्र माझा निज प्राण सौमित्र माझे जीवन सौमित्र मी सबळ जाण त्रिभुवन आक्रमी అస్సలు అంటే నాకు అన్ని సర్వ విధాలతోని నా తమ్ముడే ఉండే లక్ష్య అని మన్ ఎక్కడ ఆత్మ ఉంటుంది అక్కడ లక్ష్యమని ఉంటేనే అది ఆత్మ అక్కడ ఉంటుంది మరి అక్కడ ఎక్కడ చలన వల్ల ఉంటుంది నాది పూర్తిగా పని బంద్ అయిపోయింది ఈ ప్రకారంగా 2 ఏళ్ల కింద కరోనా రోగం వచ్చిన వాళ్ళకు మహమ్మారి ఎవరు దూరం దగ్గర రాలేరు మహారాజ్ ఎవరు వాళ్ళకి ముట్టుకున్నారో వాళ్ళే అస్సలు వాళ్ళకి ఇప్పుడు నాకు అట్లనే అయింది అంటున్నాడు రామచంద్ర ప్రభు అక్కడికండి అస్సలు మహారోగం వచ్చింది నాకు ఇప్పుడు ఏం చేయాలా నీదే బలం మీద సుగ్రీవ అంటే సుగ్రీవునికి చెక్ చేస్తున్నారు రామచంద్ర ప్రభు ఇతను పక్క ఉన్నాడా మరి కచ్చే ఉన్నాడా ఎట్లా ఉన్నాడు శిష్యులు మహారాజు పక్క ఉంటారు కచ్చే ఉంటారు 2 నమ్మలు ఉంటారు చూడండి ఆ ప్రకారంగా భక్తులు పరీక్ష చేస్తున్నారు సోనాకి హస్కే దేనా దేఖనా సోబత్ కరికి దేఖనా ఈ ప్రకారంగా చెప్తారు ఇక్కడ सौमित्र माझी स्थिती गती सौमित्र माझी कृती विरक्ती सौमित्र माझी अढळ शांती जगती माधारी అదన లోపల ఏం సర్వస్వం బలం ఉండను శక్తి విరక్తి ధర్తి కీర్తి అవి అన్ని నా సౌమిత్రుడే ఉండే లక్ష్మణుడు ఉండే ఇక నా లక్ష్మణుడు ఇక్కడ జాగం మీద లేడు అతనే అవస్థ లోపల ఉన్నాడు నేను ఏం చేయాలి సుగ్రీవ ఇట్లా రామచంద్ర ప్రభు అనేకము సుగ్రీవరాజు ముందర ప్రార్థన చేస్తాను सौमित्र मजनी जावा सौमित्र माझ विजावा सौमित्र माझ बोलावा सौमित्र वीण जीव जीव पण ఇప్పుడు సౌమిత్రుడు అంటే నా నిజ విసావ నా వలవ నా జీవిచా జీవ నా తుకామణి నారాయణ భగవంతుడు మనకి ఎట్లా ఉన్నాడో ఆ ప్రకారంగా వలవ అంటే నీలది ఎక్కడ తను ఉంటుందో అక్కడ చల్లదనం ఉంటుంది మహారాజ్ ఆ ప్రకారంగా నాది అస్సలే పోయింది ఈ ప్రకారంగా రామచంద్ర ప్రభు సుగ్రీవరాజు ముందర చెప్తూ ఉన్నారు సౌమిత్ర మోగలిత యత కాయన వీరవ్రత జడో జడో హే జీవిత అతి నిందిత లౌకికి ఇప్పుడు సౌమిత్రుడు లక్ష్మణుడు ఇక్కడ లేడు కదా ఇప్పుడు లేచేటట్లవి లేడు హనుమంతుడు వచ్చేటట్లు లేడు హనుమంతుడు వస్తాడు ఏం బాధపడకుండా అక్కడ ఛాయ్ వేస్తున్నది అక్కడికి ఈ ప్రకారంగా ఇప్పుడు పసుపుల ఛాయ్ అంటే అది ఒక అమృతం తుల్లే ఈ ప్రకారంగా లక్ష్మణుడు సుగ్రీవరాజు ముందు రామచంద్రపురం చెప్తాడు ఇప్పుడు నాతోనే ఏం కాదు సుగ్రీవ నేను స్పష్టంగా చెప్తున్నా సంఘాల సురకేలో ఈ ప్రకారం చెప్తా ఇంకేమంటారు వినండి उत्तरन बोलावे वचनी लाजमनी वाटत నాకు ఒక్కటి బాధ ఉన్నది నా మనసులో మాని భక్తాచి ఉపకార రుణియా మనవి నిరంతర్ మాని భక్త నేను రుణంలో ఉన్నా ఎవడ రుణంలో ఉన్నా అంటే విభీషణుని రుణంలో ఉన్నాయి ఈ ప్రకారంగా హళు హళు ఫేడి రుణ అంటారు తుకారాం మహారాజ్ ఇంకా హళు హళు ఫేడి రుణ ఈ ప్రకారంగా నాకు ఒక్కటి బాధ ఉంది సుగ్రీవ విభీషణునికి నేను రాజా చేస్తా అన్న అది మాట నిలకడ కాకపోయా ఏం చేయాలా భగవాన్ పరమాత్మ అంటున్నారు ఇక్కడ
సుగ్రీవా ఒక్క పని చేయాలా, నీ దగ్గర గిట బలం ఉన్నదా, ధైర్యం ఉన్నదా, నువ్వు పక్క ఉన్నావు, పక్క ఉంటే అంటే గిట అక్కడ రావణంతో యుద్ధం చేయాలా, రావణ రాజుతోని అతనికి సంహారం వేసి విభీషణునికి రాజే చేయాలా, నీతోనే అవుతుందా ఈ ప్రకారం. లేకపోతే నీ నాతోనే కాదంటే ఇక నా కర్మ నేను परीक्षे गवारा सादर कर्म निर्वस झाले सगर विल्ले विंगला शारंगधर झाला पुरंदर शस्त्र नाही ఇక నా కర్మ నాతో నాది నేను ఎట్లా చేసుకుంటా. అయితే అలియా భోగాసి అసావే సాదర్ భోగతున్న గడే సంచిత వాచు నాది నేను ఎవరు చేసుకున్నా. కాబట్టి నీవు ఏమంటావు నాకు ఇప్పుడు చెప్పు. సుగ్రీవునికి అక్కడ ప్రశ్న అడుగుతున్న రామచంద్ర ప్రభు. సుగ్రీవు రాజు ఏమంటారు వినండి. ఇంకొకటి సుగ్రీవా, నువ్వు గిత ఇంత నాకు సాయం చేస్తావు అంటే ఎన్ని జన్మాలు పోతే నేను మర్చిపోను మరవ జన్మ జన్మ అంతా రుణ ఎప్పటికీ రుణంలో ఉంటా. నువ్వు గిట్ట ఇంత సాయం చేస్తావు అంటే విభీషణునికి రాజు చేయాలా, రావణునికి సంహారం చేయాలా. అక్కడ నా భార్య సీతామాత ఉన్నది, ఇక అవి నీవు చేస్తే అవుతుంది అని అంటున్నావు. ఏమో నువ్వు ఏం చేస్తావు అసలు టైంకు ఏం గ్యారంటీ ఉన్నది మహారాజు ఈ ప్రకారంగా చెప్తా ఉన్నారు. करावे किष्किंद गमाना विभीषण రామచంద్ర పరమాత్మ సాష్టాంగ లోటంగని వేస్తున్నారు, పాదాలకు ముడుతున్నారు. సుగ్రీవా ఇగో వాతసే ఆడ సుగ్రీవాచి, ఇప్పుడు నువ్వు జట్టని లేవు, విభీషణునికి తీసుకో, సుగ్రీవానికి వెళ్ళిపో, కిష్కిందానికి వెళ్ళిపో. రావణాసురుడు ఏం గ్యారంటీ లేదు. ఆడు మహారాజు చాలా డేంజర్ మనిషి ఉన్నాడు, చాలా డేంజర్ మనిషి ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో ఏం అలా వేస్తాడో మరి. ఆని ప్రాణం బాగుంటే అంతా మా డుబ్బుగా దునియా ఆడిపోతే ఇక నేను పోయినట్లని లేవు. ఇప్పుడు నీ కాలు మొక్తా రామచంద్ర ప్రభు సుగ్రీవునికి ప్రార్థన చేస్తా. సుగ్రీవాజ కృపా కరావివాన్ రాంచి సుఖదేవ ప్రజశ్రీ భోజశ్రీ పురుష రాజాశ్రీ ఇప్పుడు నేను రావణాసురుడితో నీ యుద్ధం చేయనకైతే విభీషణునికి ఎక్కడికి వెళ్ళి జతనం చేసుకో. ఒకటే మాట, నీ వానర్లకు ఎన్ని ఉన్నాయి, 18 వానర్ 72 కోటి, అశ్వాల 56 కోటి, గోలాంగోల్ మాకడ అందరికీ జతనం చేసుకో. ఇంకా నీ స్త్రీ భార్యలు పిల్లలు ఏమున్నారు అది అంతా నీతి నిజాయితీతోని యథారాజా తథా ప్రజ ఈ రాజధాని మాత్రము మంచిగా నడిపి ఇది ఒక ధర్మనీతి రామచంద్ర ప్రభు సుగ్రీవరాజు చెప్తూ ఉన్నారు. పతివ్రత గిట భార్య ఉన్నాయంటే పతి పోయిన తర్వాత పతివ్రత భార్య ఆమె ఉండదు మహారాజు. సతీపతి మణి ఈ ప్రకారంగా తుక పతివ్రత నేను అనికాచి స్థుతి సర్వభావే పతి ధనిమని ఈ ప్రకారంగా నా లక్ష్మణుడు లేకపోతే నేను మాత్రం ఉండా. ఇది గ్యారంటీ. నేను కరెక్ట్ చెప్తా, నేను మాత్రం ఉండా. ఇప్పుడు లక్ష్మణుడు ఉఠాయించే గ్యారంటీ నాకి సుగ్రీవా. ఇప్పుడు లేవడు కదా అతైనా ఇక్కడ రామచంద్ర ప్రభు అంటున్నారు. ఇక ఈ మాట చూడండి ఎట్లా ఉన్నాయి, చకరాత్మ గమ్మత్తున్నాయి. ఒకసారి భగవంతుడు నవ్వు వేస్తే ఒకసారి దుఃఖం అనిపిస్తుంది. ఈ ప్రకారం భగవాన్ పరమాత్మ మాట్లాడుతున్నారు. लोकालोकी झाड घेऊन समुद्रांशी भेटना. సుగ్రీవాని ఇంకొకటి నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు రామచంద్ర ప్రభు అంటుంది ఏం నిర్ణయం తీసుకున్నా చెప్తా. నేనేం చేస్తా అంటే యోగాగ్ని ఉన్నది నా లోపల, యోగాగ్ని గరం చేస్తా, ఈ దేహానికి సాఫ్ చేస్తా. ఇంకా నా లక్ష్మణ తమ్ముడు ఎక్కడ పోయిండో, ఏ లోకంలో ఉన్నాడో లోకాలోకి జాడా గెయిన ఆ లక్ష్మణునికి పోయి కలుస్తా. అప్పటిదాకా నాకు సమాధానం లేదు. योगाग्नि అంటే ज्ञानेश्वर महाराज मुक्ताबाई कहने मुक्ताबाई अगर ये दिवाळीचे सण आले थोडे मांडे कर అంటే పోలేలు అనుకున్నాం కదా, थोडे पोळ्या कर అన్న తవా నాయకి తవ అంటే కుమరుంటికి పోయి తీసుకురాపు. ఆ కిసోబా ఖిచర వాళ్ళకి అపోజిట్ ఉంటా మహారాజ్ ఆ తీసుకురాలేడు. ఆమె వచ్చి ఏడుస్తున్నది. ఏమైంది ముక్తి काय झालं ग? काय नाही म्हणले अण्णा ते थव दिलं नाही कुमाराकडून ఈసోబా ఖిచर आई ఆ పెంక గురించి ఇంత బాధ పెడతావు, మా దగ్గర పెంక లేదా అనే మహారాజ్ యోగాగ్ని గరం చేసా, ఈపు గరం చేసా, ఈపు మీద ఆమె పోలేలు చేసింది మహారాజ్. చేతవని యోగాగ్ని దే జాళీన తతక్షణి లోకాలోకి జాడా చేయిన లక్ష్మణుడికి మాత్రం నేను ఇప్పుడు కలుస్తా. లక్ష్మణుడి ముఖం శ్రీముఖం చూసిన తర్వాత చూస్తేనే నాకు తృప్తి, లేకపోతే నేను ఉండా. ఈ ప్రకారం నాది ఒకటి. ఇప్పుడు ఈ ప్రకారంగా నేను నిశ్చయం చేసిన హాచి నిశ్చయ माझा परिमी निश्चय होणे
दुजा सरते करतो तो माझ्याने परिमी त्याहून असे भिन्न ఈ ప్రకారంగా రామచంద్ర ప్రభాకర్ అంటున్నారు. चैत्य गेला लक्ष्मण चैत्य स्वयं जाईना प्राण नराचार्दक्षणा करिनगमन सांगाचे నా తమ్ముడు నా లక్ష్మణుడు ఎక్కడ ఉన్నాడు యాడ ఉన్నాడు ఏ లోకం అది నవనాథ్ భక్తిసార్ గ్రంథం లోపల ఒక చరిత్ర ఉన్నది చూడండి. మచినాథ్ మహారాజ్ ఒక రాజు దేహంలో ప్రవేశం చేసి అతని దేహం ఆడ ఉంచి ఇతైనా అతని దేహంలో పోయి అతను లేపుండే రాజు. దీనికి జతనం చేసుకో గోరక్ష అని ఉండే. ఈ గోరక్ష ఎక్కడో పోయి తీర్థయాత్రకు పోయిండో అది చిన్న భిన్నం చేసి చూడండి. ఈ ప్రకారంగా అట్లా లోకాలోకి జడగేన్ అప్పటిదాకా నేను ఇక్కడ మాత్రం ఉండ. ఇప్పుడు ఈ అనుకున్న పని మాత్రం ఇక్కడ కొళంబ ధనవంతగా ఆగిపోయా. ఈ పని చాలు చేసేది ఇప్పుడు నువ్వు ఎట్లా దీని టీకా ఇస్తావు అంటే మండపానికి ఒక గుంజ పెట్టిమంటే టీకా అవుతుంది. రామచంద్ర ప్రభు సుగ్రీవుని ముందు అనేకము తన బాధ చెప్తూ ఉన్నారు. సుగ్రీవు రాజా ఇంటున్నారు ఏమంటారు వినుండి. गात्रे विकळे झाली सकाळ शरीर चळचळ ఎండిపోయిన మొత్తం ఉండాలి. ఎండిపోయిన కట్టగా అగ్ని అనుకోవాలి మహారాజ్. అది కట్టె ఎట్లా పూర్తిగా అగ్నిమయ అయిపోతుంది చూడు, అగ్నిమయ అయిపోతుంది ఎర్రగా అట్లా. నా అది మొత్తం ఇప్పుడు అగ్ని శరీరము ఆ లక్ష్మణునితో కాలిపోయింది. సుగ్రీవా ఏం చెప్పాలా, నా దగ్గర ఏమి బలం లేదు. ఈ ప్రకారంగా రామచంద్ర తర్వాత సేవ సూచక్ సేవ గురువర్యులు కరుణ మహారాజ్ గారు, వాచక్ సేవ స్వర సామ్రాట్ ప్రసిద్ధ శక్తి వాచక అయినటువంటి వారు పంచేప స్వామి. దయచేసి అందరూ కూడా ఏకశ్రద్ధతో పడుకున్న వాళ్ళు వేసుకొని కథ వినగానే అందరికీ ప్రార్థన.